హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీనా 777. ఇవాళ ఏంటంటే ఒకటి మంచి చిన్న మనకి చాలా మంచిగా యూజ్ అయ్యే హోమ్ రెమెడీ ఒకటి మీకు అయితే నేను ఇవాళ చూపించబోతున్నాను. ఆషాఢ మాసం అంటేనే మైంది అంటే ఆషాఢ మాసం ఆడవాళ్ళకంటే చాలా ఇష్టం కదా. మనకి ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనకి ఏంటంటే సిటీలలో ఆకు మాత్రం దొరకదు కదా ఎక్కువ మందికి, కానీ చాలా మంది మైండ్ పెట్టుకోవాలని అనుకుంటారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఫస్ట్ నా ఛానల్ నా ఒక వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉండేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో ఎలాగుందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం చెప్పేది, చాలా మందికి ఆషాఢ మాసంలో మైదాకు పెట్టుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాగనే మీకు దొరకదు, అలాంటి ఆకు దొరకనప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మనం కూడా సేమ్ మైదాకు పెట్టుకున్న లాగా ఉండాలి అని అంటే నేనైతే మీకు ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను. ఇలా నేను చేసినట్టుగా కనుక మీరు చేయండి. మైదాకు అయితే చాలా అందంగా ఉంటుంది, చాలా రెడ్గా వండుతుంది, సేమ్ అచ్చం ఆకులాగానే అనిపిస్తుంది అనమాట. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పినట్టయితే మీరు చేయండి. ఓకే, మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా, మరి లెట్స్ గో. ఫస్ట్ అయితే మనం చక్కెర ఎంత తీసుకుంటున్నామో చాయ్ పత్తి కూడా అంతే తీసుకోవాలన్నమాట. ఇలా నేనైతే ఫస్ట్ ఒక ప్లేట్లో అయితే రెండు కలుపుకున్నాను. చక్కెర చాయ్ పత్తి రెండు వేసేసి కలిపేసుకున్నాను అనమాట. ఇలా కలుపుకున్న దాన్ని మనం ఏది అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసేసుకోవాలి. అయితే నేను ఏంటంటే ఫస్ట్ ఒక చిప్ చేసేసాను అనమాట. కాకపోతే మళ్ళీ ఒక వీడియో తీద్దాంలే అని చెప్పేసి మళ్ళీ అదే గిన్నెలో నేను మళ్ళీ పెడుతున్నాను. అదే అండి, అందుకోసమనే గిన్నె అలాగుంది. నేను ఫస్ట్ ఆల్రెడీ చేసేసాను, కాకపోతే వీడియో కోసం మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అలా పెట్టిన తర్వాత దాంట్లో 3 రాళ్ళు వేసేసుకొని ఇలా కొబ్బరి చిప్పను అయితే పెట్టేసుకున్న తర్వాత ఆ కొబ్బరి చిప్ప పైన ఇలాంటి గిన్నె అయితే పెట్టుకోవాలన్నమాట. ఒక గిన్నెనైతే పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనం ఆ గిన్నె చుట్టూతో పైన గిన్నె చుట్టూతో మూత ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ మూత నుండి ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోకుండా మనమైతే ఒక క్లాత్ అనేది సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా క్లాత్ను రౌండ్గా సెట్ చేసిన తర్వాత మనం ఒక లోతట్టు గిన్నె ఉంటుంది కదండి, ఆ లోతట్టు అని అంటే మనకి ఆవిరి అనేది మనకు ఒక మిడిల్ పాట్లో నుంచి గిన్నెలో పడేలాగా అలాంటి లోతట్టు గిన్నెను అయితే తీసుకొనేసి దాంట్లో వాటర్ పెట్టేసి దీన్ని అయితే ఇలా గిన్నె పైన ఫిక్స్ చేసి పెట్టాలన్నమాట. ఇలా ఫిక్స్ చేస్తే ఏంటంటే మనకి ఫిక్స్ చేసేటప్పుడు మనకి ఏంటంటే దాని ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోకూడదు. ఆవిరి అనేది ఆ గిన్నెలోనే పడిపోయేలాగా మనం అయితే గట్టిగా ఫిక్స్ చేసి పెట్టాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఒక 20 మినిట్స్ అట్లా 15 మినిట్స్ అయిన తర్వాత దాంట్లో ఉంది అయిపోతుంది అనమాట. అలా అది మంచిగా కాగిన తర్వాత ఏంటంటే లోపల మనకు ఆవిరి అనేది పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ ప్రాసెస్లో మిడిల్లో తీసుకుంటూ చూసుకుంటూ గిన్నెలోది వేరే గిన్నెలో వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగనే చూడకుండా ఉండకూడదు. చూడండి ఫ్రెండ్స్, అలా గిన్నె లోపల ఎలా ఆవిరి పడిపోయిందో ఇలా మంచి థిక్ కలర్లో వస్తుంది అనమాట మనకి ఆవిరి అనేది. ఈ ఆవిరియే మనకి యూజ్ఫుల్ అన్నమాట. ఈ ఆవిరిని మనం యూజ్ చేసుకుంటాము. ఇలా మనం మిడిల్లో తీసుకుంటూ ఆ గిన్నెలో ఉన్న ఆవిరి అంతా మనం చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను చూసారా, ఇది మనం యూజ్ చేసుకునేదన్నమాట. ఈ ఆవిరంతా మనం తీసుకొని ఒక గిన్నెలో పోసేసుకుంటూ ఉండాలన్నమాట. నేను అలాగనే చేస్తున్నాను. గిన్నెను నేను ఆల్రెడీ కొంచెం స్టోర్ చేశానని చెప్పాను కదా, ఇప్పుడు సేమ్ అలాగే మళ్ళీ కొంచెం వచ్చిందనమాట. మనం ఈ మిశ్రమం అనేది 1 వీక్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. 1 వీక్ కాదు, 15 డేస్ అయినా ఉంటుంది. కానీ మనం మంచి కుంకుమను అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నాకు ఎంత క్వాంటిటీ అయితే వచ్చిందనమాట. నాకు ఇంత క్వాంటిటీ వచ్చింది. దీన్ని నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎంత కావాలో అంత వాడుకున్న తర్వాత నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దీంతో అయితే మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు అనమాట. మనం ఎంత మంచిగా వాడుకోవచ్చు భయం లేకుండా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంత క్వాంటిటీ మాకైతే ఇంత సరిపోతుంది కాబట్టి నేను ఇంత తీసుకున్నాను. దీంట్లో మనం కుంకుమ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం బోర్డ్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పినట్టుగానే మీరైతే కుంకుమ యాడ్ చేసుకునేసి బోర్డ్తో మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎలాంటి డిజైన్ కావాలన్నా మీరు ఒకవేళ డ్రా చేసుకున్నట్టయితే హ్యాండ్ పైన డ్రా చేసుకోవచ్చు. లేదంటే మనకి చందమామ చుక్కలు అలాగా మనం గోరింటాకు టైప్లో మీ ఇష్టం ఎలాంటి డిజైన్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ అంత
అంత క్వాంటిటీగా నేనైతే కలుపుకున్నాను వన్ సైడ్. ఎందుకంటే మనకు ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవడం కోసమని వన్ సైడే కలుపుకున్నాను అనమాట. ఇలా కలుపుకున్నాక మనం ఈ మిశ్రమాన్ని మనమైతే హ్యాండ్కి అయితే పెట్టుకోవాలి. చాలా బాగా రెడ్గా పండుతుందండి. అచ్చం గోరింటాకు లాగానే ఉంటుంది. మీకు గోరింటాకుకి ఈ యొక్క మిశ్రమానికి ఎలాంటి తీసిపోదన్నమాట. అచ్చం ఉంటుంది. మనకి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదండి గోరింటాకు పెట్టుకోవడము. కానీ మనకి టైం మీద మనకి గోరింటాకు అనేది అవైలబుల్గా దొరకదన్నమాట. కాబట్టి మనం ఇలాంటితో ఒక చిన్న హ్యాపీనెస్ కోసం చేసుకోవచ్చు. నేనైతే మా పాపకైతే పెట్టేస్తున్నానండి. చాలా బాగా పండింది. నేనైతే చెప్తున్నాను ముందే, చాలా బాగా అంటే చాలా బాగుందన్నమాట. నేను మా పాపకి డిజైన్ వేస్తున్నాను. నార్మల్గా డిజైన్స్ వేసుకోవచ్చు. దీంతో ఇంకొక విషయం ఏంటంటే మనం పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి, దాంట్లో కూడా మనం ఒక మూలన వేసేసి దీన్ని చిన్న హోల్ లాగా చిన్నగా మన సూదితో అయినా లేదంటే ఫినిష్తో అయినా చిన్నగా హోల్ చేసేసి డిజైన్ ఎలాంటి డిజైన్ కావాలంటే అలాగ వేసుకోవచ్చండి. సేమ్ మనం కోన్ మైంది లాగానే. కాకపోతే నాకు అంత టైం లేదు అక్కడ. నాకు చాలా కొంచెం హెల్త్ కూడా బాగలేదు. అందుకోసం అని చెప్పేసి ఓపిక లేదని చెప్పేసి మా పాపకైతే నార్మల్గా ఫాస్ట్గా ఒక డిజైన్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఏంటంటే మనకి మంచి డిజైన్స్ వేసుకోవచ్చు ఇలాగ చేసుకొని ఇంట్లోనే, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నార్మల్గా మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట నేను. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు వ్రతాలు కానీ ఇవన్నీ పండుగలు కానీ దగ్గరలో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇదైతే ఒక 5 మినిట్స్లో మనంతట మనం చేసుకొనేసి పెట్టుకోవచ్చు అనమాట. అంటే గోరింటాకు మంచిది కాదని కాదు, కాకపోతే చాలా తొందరగా సింపుల్గా అయిపోతుంది అని చెప్తున్నాను అనమాట. అయితే ఏంటంటే దీనికి మనకి ఎలాంటి ఖర్చు కానీ ఎలాంటి కష్టం కానీ ఏది ఉండదు అనమాట. అందులో చక్కెర చాయపత్తి వేసేసి గిన్నెలో పెట్టేస్తే అదే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి నేను కూడా డిజైన్ వేసుకున్నాను చిన్నగా సూదితో. చూడండి ఫ్రెండ్స్, ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట డిజైన్స్. నేను ఇలా అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు ట్రై చేసేది ఇలాగా. చూడండి చాలా బాగా మంచి డిజైన్ వస్తుంది అనమాట మనకి. ఇలా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఉంటే. అంతే అండి, ఎలాంటి ఖర్చు కష్టం ఎలాంటిది లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మీరు ఒకవేళ మెహందీ డిజైన్ లాగానే కావాలనుకుంటే మైదాకు లాగానే మీరు పెట్టేసుకోవచ్చు. నార్మల్గా మీకు ఎలాంటిది ఉండదు కదా. అందుకోసం అండి మీకు కనుక ఈ యొక్క వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుందనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి, నేను ఏమన్నా తప్పుగా మాట్లాడేది ఉంటే క్షమించండి. అండ్ నా వీడియో కనుక మీరు చూసినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్. మీరైతే లైక్ చేసి నా వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి నేను చేసే కంటెంట్స్ అయినా కూడా చాలా వెతికి చేస్తున్నానండి. అలాగే చూడండి ఎంత బాగా పండిందో. మైదా కూడా చాలా మంచిగా వచ్చింది కలర్. అండ్ మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ కూడా పెట్టండి మీరు చేశారా లేదా అనేది. అండ్ ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో అన్నది నేను కూడా తెలుసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. అండ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వేరే వాళ్ళ ఎవరైనా నా కొత్తగా ఈ వీడియోని కనుక చూసినట్లయితే వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.